హైదరాబాద్ సున్నం చెరువు నీటితో ఆరోగ్య సమస్యలు వస్తాయని హైడ్రా అధికారులు హెచ్చరించారు. సున్నం చెరువులో కాలుష్యం ఉన్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించిందని హైడ్రా తెలిపింది. బోరబండ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సున్నం చెరువు ఉంది. బోరబండ, మాదాపూర్లోని హాస్టళ్లు, విద్యా సంస్థలకు సున్నం చెరువు నీళ్లు సరఫరా అవుతున్నాయి. సున్నం చెరువు నీళ్లు ఉపయోగిస్తే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉందని హైడ్రా అధికారులు హెచ్చరించారు. సున్నం చెరువు నీళ్లు వాడితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పీసీబీ నివేదికలో తెలిపింది. ఇక సున్నం చెరువు నీళ్లు వాడితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ కూడా ఇప్పటికే హైడ్రా హెచ్చరిస్తోంది. దానికి అనుగుణంగానే పీసీబీ నివేదిక కూడా ఉంది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులకు సంబంధించి అందులో గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ పూర్తిగా జరుగుతుంది. ఆ చెరువుల్లోకి వచ్చేటువంటి మురుగు కానీ, అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కెమికల్ వాటర్ ఏవైతే ఉంటుందో దాని ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. అయితే సున్నం చెరువుకు సంబంధించి బోరబండ పరిసర ప్రాంతాలు, మాదాపూర్ సైడ్ ఉండేటువంటి సున్నం చెరువుకు సంబంధించి ఈ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ వేసి ఆ బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ ను తీసుకొని అమ్మేటువంటి వ్యాపారం చేసేటువంటి ట్యాంకర్ నుంచి వాటర్ సేకరించి పీసీబీకి పంపింది హైడ్రా. అయితే వాటిల్లో ప్రధానంగా నీటిలో ఉండేటువంటి లవణాల కంటే అందులో ఉండేటువంటి ఎక్కువ శాతం లవణాలు ఉండడం అంశాలను గుర్తించారు. ఇందులో ప్రధానమైనటువంటివి సీసం, కాడ్మియం, అదేవిధంగా నికెల్ వంటి లోహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మోతాదుకు మించి ఉండడం, ఇవి చాలా హానికరం చేస్తాయి. ఈ వాటర్ యూజ్ చేసినటువంటి వాళ్ళకి అంటే ఒకవైపు ఫుడ్ వండడానికి హాస్టల్స్ కానీ, అదేవిధంగా హోటల్స్ కానీ, అదేవిధంగా కొన్ని కంపెనీలు వీటిని యూజ్ చేస్తున్నాయి. అక్కడ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేందుకోసం ఈ వాటర్ ను యూజ్ చేస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా హైడ్రా అధికారులు పీసీబీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా హైడ్రా అధికారులు అయితే ఒక ప్రకటనను జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు చుట్టూ ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో బోర్లు వేసి ఆ నీటిని అమ్ముతున్నారు కాబట్టి అలాంటి నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సున్నం చెరువు అభివృద్ధి విషయంలో కూడా హైడ్రా ఫోకస్ చేసింది. దాన్ని అంతా కూడా డెవలప్ చేయాలని నిర్ణయించారు అధికారులు. అయితే ప్రధానంగా మనం చూస్తే సిటీలో ఉండేటువంటి అన్ని చెరువుల వద్ద కూడా ఇదే విధమైనటువంటి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది మనం చాలా కాలం నుంచి ఉంటున్నాము. కానీ హైడ్రా అధికారులు ప్రత్యేకంగా తెప్పించుకున్నటువంటి ఈ వివరాల ద్వారా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడి వాటర్ యూజ్ చేయడం ద్వారా అనేది మాత్రం హైడ్రా అధికారులు అయితే వాటిని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అది వాడొద్దని కూడా చెప్తున్నారు. అయితే ఈ వీటికి సంబంధించి ఇక్కడ నుంచి బోర్లు వేసి ఈ విధంగా నీళ్లు అమ్మేటువంటి ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి అన్నింటికి కూడా పర్మిషన్లు ఉండాలి. చాలా మంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ అల్లాపూరు అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ సున్నం చెరువు దాదాపు 30 ఎకరాల 32.6 గుంటల భూమి ఉంటుంది ఈ చెరువుకు సంబంధించి. అయితే దీన్ని అంతా కూడా చాలా కాలంగా అదంతా కూడా పొల్యూషన్ అయింది. పైనుంచి వచ్చేటువంటి సీవేజ్ వాటర్ కానీ ఇతర వాటర్ రసాయనాలు అందులో కలవడం కారణంగా అదంతా కూడా పొల్యూషన్ అయింది. దీని అంతా కూడా దాదాపు 10 కోట్లతో అభివృద్ధి చేయాలని హైడ్రా ఇప్పటికే డిసైడ్ చేసి అందులో కొన్ని పనులను అయితే చేపడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి పీసీబీ నివేదిక ఏదైతే వచ్చిందో దాని ఆధారంగా చాలా భయంకరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. కాబట్టి ఆ అంశాలను మీడియాకు విడుదల చేసింది హైడ్రా అధికారులు. ప్రధానంగా ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ ను యూజ్ చేయకపోవడం కొంత మంచిది అనేది స్థానికంగా అక్కడ ఉండేటువంటి హోటళ్లు కానీ, అదేవిధంగా హాస్టల్స్ కానీ, అనేక విద్యాలయాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో అనేక స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆ స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ నీటిని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.